నమస్తే, నేను మీ బోస్ కుమరి. రోజా గారి వీడియో లీక్ అయింది అనేటువంటి విధంగా విపరీతంగా పబ్లిష్ అవుతుంది. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా విపరీతంగా పబ్లిష్ అవుతుంది. అయితే రోజా గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే, వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడని భయంగా ఉంది, తప్పు చేసేసాము అనేటువంటి విధంగా దాంట్లో ఉన్నట్లుగా అయితే మాత్రం ప్రొజెక్ట్ అవుతుంది. వాస్తవంగా అయితే దీనికి కౌంటర్ చేయడం ప్రయత్నం వైసీపీ పార్టీ చేసింది. జరిగింది వేరు. వాళ్ళకి కావాల్సినంత వరకు మాత్రమే కట్ చేసుకున్నారు అనేటువంటి విధంగా, అంటే కూటమికి సంబంధించి ఆమె మాట్లాడిందే తప్ప ఆమెకు సంబంధించి కానీ వైసీపీకి సంబంధించిన నాయకుల గురించి కాదు ఆమె మాట్లాడింది అనేటువంటి విధంగా అయితే మాత్రం అటు ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. దీంట్లో కూటమి అర్థం చేసుకోవాల్సింది, కూటమి ఛానల్స్ అంటే కూటమికి సంబంధించినటువంటి ఛానల్స్ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అర్థం చేసుకోవాల్సిన విషయం ఖచ్చితంగా చెప్తున్నాను. మామూలుగా మనకి 164 సీట్లు 123 సీట్లు వచ్చాయనేటువంటి విధంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే, అంటే 151 సీట్లు వచ్చాయని చెప్పేసి ఇక రాష్ట్రం మొత్తం నాదే, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తే ఏమవుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఆల్రెడీ ప్రజలకి డబ్బులు ఇచ్చేస్తున్నాను, ప్లస్ అదేవిధంగా 150 సీట్లు వచ్చినాయి, ఇక నాకు తిరుగులేదు అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే అత్యుత్సాహం, లెక్కలేనితనం, అహంకారపూరితమైనటువంటి ధోరణి. అలాగే కూటమికి సంబంధించి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే కూటమికి సపోర్ట్ చేసేటువంటి ఛానల్స్ అత్యుత్సాహానికి, మామూలుగా అయితే ఈ పార్టీకి వైసీపీ పార్టీ ఎప్పుడో భూస్థాపితం అయిపోయింది. తిరుపతి నెయ్యి కల్తీకి సంబంధించిన ఇష్యూ బయటికి రావడంతో ఇక వైసీపీ పార్టీకి జీవితం లేదనేటువంటి విధంగా అయిపోయినటువంటి పరిస్థితి. అయ్యమైనటువంటి అసలు వైసీపీ పార్టీకి లేదు. ఇక ఆ సిచ్యువేషన్ నుంచి దానికి కొంచెం ప్రాణం ఊదింది ఎవరో తెలుసా? కూటమికి సంబంధించిన నాయకులు, అదేవిధంగా కూటమికి సపోర్ట్ చేసేటువంటి ఛానల్స్. ఖచ్చితంగా ఈ ఇష్యూని కొంచెం నెమ్మదిగా ఆలోచించి ముందుకు తీసుకెళ్ళడం ప్రయత్నం చేస్తే, తిరుపతి నెయ్యిలో కల్తీ జరిగింది మాత్రం వాస్తవం, కెమికల్ అది అనేటువంటి విషయం అది వాస్తవం, అన్ని వాస్తవాలే. కానీ ఇక్కడ రాజకీయం వచ్చే సమయానికి ఏమవుతుందంటే, సింపతి గెయిన్ చేసుకునే అత్యుత్సాహం వల్ల, టీడీపీకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించి సపోర్ట్ చేసిన ఛానల్స్ కానీ మిగతా వాళ్ళ అత్యుత్సాహం వల్ల అది కనుమరుగైపోతుంది. వాస్తవంగా అయితే తిరుపతిలో ఖచ్చితంగా కల్తీ జరిగింది, ఈ విషయాన్ని మాత్రం ప్రొజెక్ట్ చేయండి, మిగతాదంతా అనవసరమైనటువంటి విషయం అనేది నా అభిప్రాయం. దీంట్లో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, తిరుపతికి సంబంధించినటువంటి ఇష్యూ ప్రధానంగా పైకి వచ్చింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ లేకపోతే చేసేటువంటి పనులు కానీ కనుమరుగైపోతున్నాయి. తిరుపతిలో కల్తీ జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. కెమికల్ నెయ్యిని 250 కోట్ల రూపాయలు కుంభకోణం చేసి భక్తులకి, కోటాను కోట్ల భక్తులకి అసలు కనీసం ఒక్క చిన్న ముక్క కూడా నేల మీద పడితే తప్పు అయిపోయిందని చంపలేసుకునేంత పవిత్రమైనటువంటి ప్రసాదంలో కల్తీ కలిపారు, కల్తీ నెయ్యిని తయారు చేసి పోసారు అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఇది క్లియర్గా సిబిఐ చెప్పినటువంటి విషయం. మరేమంతే చూడాలి.